తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఫిరంగులు పెళ్లుతున్నాయి. ఫిరాయింపుల ఎపిసోడ్ పై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తమ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ ఉంటే గతంలో మీ పార్టీ చేసిందేంటి అని కౌంటర్ అటాక్ చేస్తోంది కాంగ్రెస్. తెలంగాణ రాజకీయాల్లో వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ఫిరాయింపుల వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ పార్టీ విరుచుకుపడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు రాజ్యాంగం విలువల గురించి చెప్తూ మరోవైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ద్వంద్వ విధానాలకు రాహుల్ గుడ్ బై చెప్పి పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థ మీద, సుప్రీంకోర్టు మీద నాకు అచంచలమైన విశ్వాసం ఉందని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రకటించినారు. మరి భారత సర్వోన్నత న్యాయస్థానము చాలా స్పష్టంగా చెప్పింది ఈ డిఫెక్షన్స్ విషయంలో. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో చేరితే తక్షణం వాళ్ళ సభ్యత్వం రద్దు కావాల్సిందే, స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే, కాల వ్యవధి కూడా చెప్పింది. ధైర్యం లేదా? రాజీనామా చేయించి ఎన్నికలు ఫేస్ చేసే ధైర్యం లేకపోతే మీరు దేశాన్ని ఎట్లా నడుపుతారు? 5 ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికల బరిలో పెట్టి సత్తా తేల్చుకోనికే ధైర్యం లేకపోతే భారత పార్లమెంట్ ఎట్లా నడుపుతారు భవిష్యత్తులో? ఇక ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ కమెంట్స్ కు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కి లేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గత బీఆర్ఎస్ హయాంలో ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు నిరంజన్ రెడ్డి ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నీతులు చెప్తుంటే వినే స్థితిలో కాంగ్రెస్ లేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బీఆర్ఎస్ నాయకులకు కానీ ఈవెన్ బీజేపీ నాయకులకు కానీ ఈ ప్రభుత్వం గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి, విలువల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు. ఈ నిరంజన్ రెడ్డి నీతులు వల్లిస్తే మరి ఎక్కడ పోయి నువ్వు? ఒకనాడు నువ్వు తెలంగాణ ఉద్యమం చెప్పుకున్నాడు నీకు డిపాయిట్ పోయింది 2004లో. మొత్తంగా తెలంగాణ పార్టీ ఫిరాయింపుల వ్యవహారం రాజకీయ వర్గాల్లో కాకరేపుతోంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి 7 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరడంతో అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టును కూడా ఆశ్రయించింది బీఆర్ఎస్. ఈ క్రమంలోనే ఫిరాయింపుల విషయంలో రాహుల్ మాటలను గుర్తు చేస్తూ టీ కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అటు బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగుతుండడంతో పొలిటికల్ గా హీట్ పెరుగుతోంది.